హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హిస్టరీ క్లాస్. ఈరోజు మనం BA హిస్టరీ ఫస్ట్ సెమిస్టర్లో మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అత్యంత కీలకమైన టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం. మనకి ఈ టాపిక్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ముందుగా మనము ఎపిగ్రఫీ అంటే ఏమిటి, అంటే శాసనశాస్త్రం అంటే ఏమిటి, భారతదేశ ఆర్థిక మత చారిత్ర అధ్యయనానికి ఇది ఎంతవరకు ఆధారం అవుతుంది, గతంలో మనం బేసిక్స్ చూసాం. ఈరోజు పూర్తి వివరంగా దాదాపు 50 ముఖ్యమైన పాయింట్స్తో ఈ ఆన్సర్ని నేర్చుకుందాం. సో మనకి ఇంగ్లీష్లో కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ఎపిగ్రఫీ? టు వాట్ ఎక్స్టెంట్ ఈజ్ ఇట్ అ బేసిక్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ అండ్ రిలీజియస్ హిస్టరీ. ఓకే, ముందుగా పరిచయం కనుక మనం చూసినట్లయితే శాసనాల శాస్త్రీయ అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు. అదే పాత లిపిల అధ్యయనాన్ని అయితే పిలియోగ్రఫీ అంటారు. ఈ తేడాను గమనించాలి. సో సైంటిఫిక్ స్టడీ ఈజ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ కాల్డ్ ఎపిగ్రఫీ అండ్ స్టడీ ఆఫ్ ఓల్డ్ స్క్రిప్ట్స్ ఈజ్ కాల్డ్ పాలియోగ్రఫీ. ఓకే, సో మనకి ఎపిగ్రఫీ అనే పదము 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఎపి అంటే మీద, గ్రఫీ అంటే రాయడం. సాహిత్యంలో కవులు రాజులను పొగడవచ్చు, కానీ రాళ్ల మీద చెక్కిన శాసనాలు చాలా విశ్వసనీయమైనవి. భారతదేశంలో శాసనాలను తొలిసారిగా 1887లో జేమ్స్ ప్రిన్సెస్ అనే అధికారి చదివాడు. ఇవి ఎక్కువగా బ్రహ్మి, ఖరోష్టి లిపిలో ఉన్నాయి. సో మనకి మీకు నేను ప్రతి సెంటెన్స్ ఇంగ్లీష్లో మీకు ఎక్స్ప్లెయిన్ అంటే మీకు ఇంగ్లీష్లో రాసిందో చెప్పడం జరుగుతుంది. తెలుగులో మాత్రం మీకు టోటలీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కువ వీడియో లెంత్ అవుతుంది, కాబట్టి మీకు జస్ట్ ఇంగ్లీష్లో అక్కడ రాసినటువంటి ఒకసారి మీకు చదివి చూపిస్తా. తెలుగులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, చూసుకోండి. డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్బ్స్ ఎపిక్ అండ్ గ్రఫీ టు రైట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి లిటరరీ సోర్సెస్ మెనీ హ్యావ్ fiction, but inscription on stones, metals are highly reliable. Next వచ్చేసి inscription were first deciphered by James Prince in 1837, mostly in Brahmi and Kharosthi scripts. సో అయితే మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఉన్నట్లుగా రాసుకోవచ్చు. అదేవిధంగా తెలుగులో ఉన్నటువంటి సెంటెన్స్ కూడా మీరు ఉన్నట్లుగా రాసుకొని ప్రిపేర్ కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్థిక చరిత్ర వ్యవసాయం గురించి కనుక చూసినట్లయితే ఆర్థిక చరిత్ర వ్యవసాయం. సో మనకి ఇందులో ఫస్ట్ పాయింట్ వ్యవసాయం. ప్రాచీన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీదే ఆధారపడి ఉండేది. శాసనాలు మనకు నాటి నీటిపారుదల గురించి గొప్పగా చెబుతున్నాయి. సో కళింగరాజు ఖారవేలుని హతికుంప శాసనం. ఓకే, ఈ రోజుల్లోనే కాలువలు తవ్వించినట్లు మనకు చెప్తుంది. రుద్రదాముని జునాగఢ్ శాసనం చంద్రగుప్తుని కాలం నాటి సుదర్శన తటకాన్ని రిపేర్ చేయించినట్లు సాక్ష్యం ఇస్తుంది. అదేవిధంగా ఒక చోళుల కాలంలో అయితే ఏకంగా చెరువుల కోసం ఎరివారియం అనే కమిటీనే ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. సో మనకి ఇంగ్లీష్లో కూడా మీకు చదివి చూపిస్తాయి. ఎకనామీ వాజ్ అగ్రేరియన్, ఇన్స్క్రిప్షన్స్ ఎక్స్ప్లెయిన్ ది ఇరిగేషన్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్ ఖారావేలాస్ Atigumpa inscription mention digging of canals. Rigradaman is Junagadh inscription mention repairing the Sudarshana lake. Okay, Chola inscriptions mention Irivarian tank committee means tank committee for maintenance village tanks anamata. Okay, next వచ్చేసి మనకు ఆర్థిక చరిత్రలో రెండో పాయింట్ వచ్చేసి భూదానాలు, పన్నులు. శాతవాహనుల కాలం నుంచే రాజులు బ్రాహ్మణులకు భూదానాలు చేసేవారు. వీటిని తామ్ర శాసనాలపై రాసేవారు, కాపర్ ప్లేట్స్లపై. వీటిని అగ్రహారాలు అంటారు. మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ టెక్స్ట్ చూడండి. మనకి ముఖ్యమైన పన్ను పదాలు చూసినట్లయితే బాగా అంటే పండిన పంటలో రాజుకిచ్చే వాటా అన్నమాట. బలి ప్రజలు ఇష్టపూర్వకంగా కట్టే పన్ను అనమాట. హిరణ్య అంటే డబ్బు రూపంలో కట్టే పన్ను అనమాట. అదేవిధంగా విష్టి అంటే వెట్టి చాకిరి. అశోకుని లుంబిని శాసనం ప్రకారం అతను బుద్ధుని జన్మస్థానంలో పన్నును 1/8 వంతుకు తగ్గించాడు. ఇది చాలా ఇంపార్టెంట్
బిట్ అన్నమాట. ఓకేనా. సో మనకి ఇంగ్లీష్లో ఫ్రమ్ శాతవాహనాస్ కింగ్స్ స్టార్టెడ్ ల్యాండ్ గ్రాంట్స్ టు బ్రాహ్మిన్స్ బుద్ధిస్ట్ రికార్డెడ్ ఆన్ కాపర్ ప్లేట్స్ క్యాడ్ అగ్రహార దే వర్ ఎగ్జాప్టెడ్ ఫ్రమ్ 18 types of taxes. Important tax terms: paga, share, bhali, voluntary, hiranya, cash tax, vasti, forced labor. As per Ashoka's Lumbini edict, tax was reduced from 1/6 to 1/8 at Buddha's next బర్త్ ప్లేస్. ఓకే. నెక్స్ట్ వాణిజ్యం శ్రేణుల గురించి కనుక మనం చూసినట్లయితే మూడో పాయింట్ వచ్చేసి ఈ కాలంలో వర్తక సంఘాలను శ్రేణులు అనేవారు. ఇవి బ్యాంకులుగా పనిచేసాయని మనకు నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. అంటే ప్రజల డబ్బుకు వడ్డీ కూడా ఇచ్చేవారు అన్నమాట. అలాగే కాకతీయ గణపతి మోటుపల్లి అభయ శాసనం విదేశీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ సుంకాల వివరాలను తెలియజేసింది. సముద్రగుప్తుని అలహాబాద్ ప్రశస్తి కూడా నగరాల అభివృద్ధిని సూచిస్తుంది. ట్రేడ్ గిల్డ్స్ క్యాల్ స్టెనీస్ యాక్టెడ్ యాజ్ బ్యాంక్స్ పేయింగ్ ఇంట్రెస్ట్ అండ్ డిపాజిట్స్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ప్రెజర్స్ గిల్డ్, వీవర్స్ గిల్డ్, ప్యాటర్స్ గిల్డ్ మెన్షన్డ్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్. కాకతీయ గణపతి దేవాయిస్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్స్ gave protection to foreign traders and detailed customer duties. Allahabad Prashasti and Aihole inscription indicate urbanization. సో నెక్స్ట్ మనకి మత చరిత్ర బౌద్ధం అండ్ జైనం గురించి కనుక చూసినట్లయితే మనకి ఇందులో ముందుగా ఇప్పుడు ఆన్సర్లో సెకండ్ పార్ట్ కనుక చూస్తే మత చరిత్ర ఇందులో ముందుగా బౌద్ధం మరియు జైనం గురించి చూద్దాం. అశోకుని శాసనాలే బౌద్ధ మత వ్యాప్తికి మరియు ధమ్మ ప్రచారానికి మెయిన్ సోర్స్ అన్నమాట. సో మనకి రుమ్మెండే శాసనం, ఇక్కడ మనకి రుమ్ముండై గౌతమ బుద్ధుని జన్మస్థానానికి సంబంధించింది. ఇది బుద్ధుడి లుంబినిలో పుట్టగానే విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. అమరావతి శాసనాలు స్త్రీలు వర్తకులు బౌద్ధానికి చేసిన దానాలను వివరిస్తాయి. ఖారవేలుని హతిగుంప శాసనం గురించి జైన మతానికి రాజులు ఎలా సపోర్ట్ చేశారో జైన విగ్రహాధార గురించి చెబుతుంది. సో అశోకాస్ ఎడిక్ట్ ఆర్ బుద్ధిజం అండ్ జైనిజం గురించి చూసినట్లయితే అశోక ఎడిక్ట్స్ ఆర్ ప్రైమరీ సోర్సెస్ ఫర్ బుద్ధిజం అప్రోడ్ నాన్ వైలెన్స్ అండ్ ధమ్మ. రుమిండై ఇన్స్క్రిప్షన్ అఫీషియల్లీ కన్ఫర్మ్స్ బుద్ధాస్ బర్త్ ప్లేస్. సో అమరావతి నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్స్ డిస్క్రైబ్ donations by women marchers to Buddhist monks. So Hathigumpha inscriptions reveals royal patronage to Jainism and idol worship. నెక్స్ట్ మనం వైదిక మతం అండ్ ఆలయాలు హిందూయిజం టెంపుల్స్ కనుక మనం చూసినట్లయితే హిందూ మతం వైదిక పౌరాణిక శాసనాలు కేవలం బౌద్ధాన్నే కాదు వైదిక మతాన్ని కూడా రికార్డ్ చేశాయి. సో మనకి ఇక్కడ బేస్నగర్ గరుడ స్తంభం చూసినట్లయితే మీకు నేను ఇంపార్టెంట్ ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో వీటిని మీకు మనకి కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూసుకోండి. ఇంపార్టెంట్ మనకి ఈ కీవర్డ్స్ అన్నమాట. దీన్ని హిలియోడోరస్కు అనే గ్రీకు రాయబారి వేయించాడు. అంటే విదేశీయులు కూడా మన విష్ణు భాగవత మతాన్ని తీసుకున్నారని దీని అర్థం. నెక్స్ట్ నానాఘట్ శాసనం రాణి నాగానిక వేయించిన ఈ శాసనం అశ్వమేధ రాజసూయ యాగాల గురించి చెబుతుంది. గుప్తులు పల్లవులు చోళుల కాలం నాటి శాసనాలు ఆలయ నిర్మాణాలు విగ్రహారాధన మరియు దీపారాధన కోసం చేసిన దానాలను వివరిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పల్లవుల చోళుల శాసనాలు. ఓకేనా, వీటి గురించి మనం చెప్పడం జరిగింది. సో బేస్నగర్ గరుడ పిల్లర్స్ ప్రివ్యూస్ ఫారినర్స్ Greeks adapted Bhagavata Vishwanava cult. Nanagad inscription describe a revival of Vedic sacrifices like Ashwamedha. Okay. Next inscriptions clarity rise of idol worship and temples from Gupta period. Example
బీతరి పిల్లర్ విష్ణు వర్షిప్. పల్లవ చోళ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్ డొనేషన్ ఆఫ్ ల్యాండ్, జ్యువెల్స్ అండ్ కెటిల్ ఆఫ్ టెంపుల్ ల్యాంప్స్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ ఎగ్జామ్లో మీకు క్విక్గా గుర్తుండడానికి ఈ సమ్మరీ టేబుల్ చూడండి. లుంబిని అశోకుడు పన్ను తగ్గింపు ఆర్థికము, జునాగఢ్ రుద్రమదావుడు చూసుకోండి. మనకి సుదర్శన తటకం నీటిపారుదల, నాసిక్ ఉషవదత్తుడు శ్రేణులు బ్యాంకులు, నానాఘట్ శాసనం నాగానిక యాగాలు, మేటుపల్లి కాకతీయులు సముద్ర వాణిజ్యం, బేస్నగర్ హిలిడోరస్ విదేశీయులు మత మార్పిడి. ఈ టేబుల్ ఒక్కటి మీరు గుర్తుంచుకుంటే చాలు, మీరు చాలా పాయింట్స్ రాయొచ్చు. నెక్స్ట్ మనకి వచ్చేసి ఫైనల్గా మైండ్ మ్యాప్ చూడండి. ఎపిగ్రఫీ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఆర్థిక చరిత్ర, వ్యవసాయం, పన్నులు, గిల్డ్స్. 2 మత చరిత్ర, బౌద్ధం, జైనం, హిందూ. ఓకే, సో మనకు కంక్లూజన్ కనుక చూసినట్లయితే ముగింపు, శాసనాలు కేవలం రాజుల రాజకీయాలనే కాదు, సామాన్య జీవితాన్ని, ఆర్థిక స్థితిగతులను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి. అందుకే చరిత్రను నిష్పక్షపాతంగా రాయడానికి ఎపిగ్రఫీ అనేది ఒక పునాది రాయి లాంటిది. సో ఇన్స్క్రిప్షన్స్ రిఫ్లెక్ట్ నాట్ జస్ట్ పొలిటికల్ హిస్టరీ బట్ ఆల్సో కామన్ లైఫ్, ఎకనామిక్ కండిషన్స్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్. Therefore, epigraphy is like a foundation stone to reconstruct ancient Indian unbasically. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.